తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలైవ్ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివరెడ్డి గారు, హోమ్ సెక్రటరీ సివి ఆనంద్ గారు, యూనిసెఫ్ ప్రతినిధులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రామకొండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు, వివిధ ప్రైవేట్ సంస్థల యజమానులు, చాలా మంది యువమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే విషయంలో అంగవైకల్యంతో కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని అందిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ప్రణాళిక చేపట్టినందుకు పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు ఈ దేశంలో ప్రతి నిమిషం ఒక రోడ్డు ప్రమాదము, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణాన్ని కోల్పోవడము ఈ దేశ జీడిపిలో 3% ప్రమాదాల వల్ల నష్టం జరుగుతున్నాయి. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనతో సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా మారుతున్నది. వీటన్నిటిని నివారించడానికి, నియంత్రించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జీవన శైలిలో కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖను ప్రక్షాళన చేసుకుంటూ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసి మనం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమాజానికి అందించాల్సిన సేవల గురించి ఈరోజు నిత్యం మనం చర్చించుకొని నూతన ప్రణాళికలు రచించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు సమాజంలో ప్రధానంగా సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఫిజికల్ క్రైమ్, రేప్ అండ్ మర్డర్ ఒక మేజర్ క్రైమ్ లాగా ఉండేది. కానీ ఈనాడు ఫిజికల్ క్రైమ్తో పాటు సైబర్ క్రైమ్ కూడా పోటీ పడి మన ఇంట్లో, మన మొబైల్లో డైరెక్ట్గా మన ఇంట్లో చేరి ఎక్కడో ఉండి పక్క రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉండి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఈరోజు సైబర్ క్రైమ్కు నేరగాళ్ళు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఎవరు అని గుర్తించే లోపల ఖజానా ఖాళీ చేయడమే కాకుండా మన ఖాతాలు కూడా మొత్తం మాయమైపోతున్నది. రకరకాల నేరాలు సైబర్ క్రైమ్లో ఈరోజు జరుగుతున్నాయి. అందుకే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సైబర్ క్రైమ్ నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి ఈ రోజు ప్రక్షాళన మొదలుపెట్టింది. ఐఎస్ఐ యాక్టివిటీని నియంత్రించాలంటే కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు ఆక్టోపస్ లాంటి సంస్థల్ని, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని, లేకపోతే మిలిటెంట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి గ్రేహాండ్స్ లాంటి సంస్థలను ఒకప్పుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన మన పోలీస్ వ్యవస్థ
ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. అందుకే ఈరోజు నూతనంగా ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖలో ఈరోజు ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ గంజాయి ఒక మహమ్మారిగా మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రం ఈరోజు నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ ఒక ప్రధానమైన శత్రువుగా ఆ రాష్ట్ర యువత మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి ఎంతో శ్రమకు తమ జీవితాన్ని మొత్తం శ్రమ రూపంలో సంపాదించి పెడితే ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలు డ్రగ్స్ బారిన పడితే ఆ వ్యసనాల వల్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖం ఉన్నది. ఈరోజు వింత పోకడల వల్ల విపరీతమైన దురలవాట్ల వల్ల డ్రగ్స్ గంజాయి కూడా ఒక మహమ్మారిగా మన సమాజాన్ని పట్టి పీడిస్తుంది. అందుకే ఈ డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి మన రాష్ట్రంలోనే మన పక్క పట్టణంలో కాదు పక్క రాష్ట్రాలు పక్క దేశాల నుంచి వస్తున్న డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి ఈరోజు ఈగల్ ఫోర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసినాం. దేశంలోనే ప్రపంచంలోనే పోటీ జరిగితే ఈ డ్రగ్స్ నియంత్రణలో మొట్టమొదటి స్థానం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఆ గుర్తింపు వచ్చింది. సివి ఆనంద్ గారు హైదరాబాద్ కమిషనర్గా ఆ అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయినా సమస్య తీరలేదు. ఈ సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది ఒక మన రాష్ట్ర సమస్యగా దేశ సమస్య. ఇతర రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకొని ఇతర రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకొని ఈరోజు వ్యవస్థను బలోపేతం చేసుకొని డ్రగ్స్ మీద గంజాయి మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధం ప్రకటించింది. అదేవిధంగా న్యాచురల్ కలామిటీస్ లేదా క్లైమేట్ చేంజెస్ ఆఫ్టర్ కోవిడ్ క్లైమేట్ చేంజెస్తోని క్లౌడ్ బస్ ద్వారా విపరీతమైన వర్షాలు మన హైదరాబాద్ కానీ మన నగరాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ డే 2 సెంటీమీటర్స్ వర్షపాతం పడుతుంది అని అంచనాలు వేసుకొని మన యొక్క మౌలిక వసతులను మనం ఏర్పాటు చేసుకున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ కానీ సివరేజ్ వ్యవస్థ కానీ మన రోడ్ల వ్యవస్థ కానీ క్లైమేట్లో వచ్చిన చేంజెస్ వల్ల 2 అవర్స్లో 20 నుంచి 40 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఈరోజు పడుతుంది. మన ఖమ్మంలో వచ్చిన వరదలకు దాదాపుగా 39 సెంటీమీటర్లు 2 గంటల్లో వర్షం పడ్డది. ఈ మధ్యకాలం హైదరాబాద్లో పడ్డ వర్షాలు 2-3 అవర్స్లోనే 20-25 సెంటీమీటర్స్ వర్షం పడుతుంది. ఈ క్లైమేట్ చేంజెస్తోని అదేవిధంగా కొంతమంది కుంటలు చెరువులు నాలాలు కబ్జా పెట్టుకొని నీళ్లు ఉండాల్సిన ప్రాంతాలని దుర్మార్గులు అక్రమార్కులు ఆక్రమించుకుంటే ఆ నీళ్లు మన కాలనీలను ఆక్రమించుకుంటున్నాయి. నీళ్లు ఉండే స్థావరాన్ని మనం కబ్జా పెడితే ఆ నీళ్లు అక్కడ ఉండకుండా మన ఇళ్లలోకి వస్తున్నాయి. అందుకే ఈరోజు చెరువులను కుంటల్ని నాలాలని నీటి నిల్వ చేసే ప్రాంతాలను కాపాడడానికి హైడ్రాను మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంత విమర్శించినా ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మనం పెట్టుకున్న లక్ష్యంతో మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఆ లేక్లను పునరుద్ధరించి రేపు సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కైట్ ఫెస్టివల్స్ ఎక్కడైతే ఆక్రమణలకు గురైన లేక్లు ఉన్నాయో వాటిని పునరుద్ధరించి ఈరోజు కైట్ ఫెస్టివల్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు నూతన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి పోలీస్ వ్యవస్థని మనము బలోపేతం ఏ విధంగా చేసుకుంటున్నామో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను కూడా ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించినాం. ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగో తగ్గిస్తారు కదా మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వేయడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితుల్లో ఎవరి మీదైనా చలానా వేస్తే 1 పైసా తగ్గించకండి. మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండి అయితే
చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి, బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు పెట్టాలి. అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తుంది. ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి. ఈరోజు పోలీసుతో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్, ఈ మధ్యకాలంలో చూసినాం, ఒక క్రషర్, ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సులు గుద్దితే 30-40 మంది బస్సులో ఉండే అమాయకులు చచ్చిపోయింది. అంటే ఇట్లాంటివి మనకి సంబంధం లేకపోయినా, మనం తప్పు చేయకపోయినా ఎదురు ఉండే వాళ్ళు తప్పుల వల్ల మన ప్రాణాలు కోల్పోతుంది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే, రవాణా శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది మీద ఉన్నది. అందుకే రవాణా శాఖ, పోలీస్ శాఖ ఈరోజు ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది, ఒక అడిషనల్ డీజీ ఆఫీసర్ వేస్తున్నాం. ఆ పోస్టింగ్ ఎలా ఉందంటే పనిష్మెంట్ పోస్టింగ్ కింద వేసినట్టుగా ఉంది. చాలా మంది ఆ పోస్ట్ అయ్యగానే అతన్ని పనిష్మెంట్ కింద వేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటి నుంచి దాన్ని రివైవ్ చేయదలుచుకున్నాము. ఈరోజు ఏదైతే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో కన్సర్న్ కమిషనర్స్ దగ్గర ఒక వింగ్ కింద పనిచేస్తుంది. ఆ వింగ్ ఎలా ఉందంటే కమిషనర్ గారు ఒకవేళ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే తప్ప ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి కష్టం అవుతుంది. ఇట్ ఈస్ లైక్ అనే 6th ఫింగర్. అట్లా కాకుండా అడిషనల్ డీజీ స్థాయిలో, డీజీపీ తర్వాత ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ కు సంబంధించి డీజీఆర్ అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ అనేసి కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ను తయారు చేసి ఎక్కడ కూడా సిగ్నల్ జంప్ చేసినా, స్పీడింగ్ చేసినా, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు ఉన్నాయో, ఫ్రీ లెఫ్ట్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతున్నదో అన్ని సీసీ కెమెరాలు పెట్టి అన్ని కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ మనం గూగుల్ సంస్థతో ఒక ఎంఓయూ చేసినాం. ఈ ట్రాఫిక్ సిస్టమ్ అంతా స్టడీ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ఈరోజు మన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది బంజారాహిల్స్లో. వీటన్నిటిని కూడా సాంకేతిక నైపుణ్యంతో, ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్గానే నేను పోలీస్ టాప్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఈ ట్రాఫిక్కు సంబంధించిన కంప్లీట్ వ్యవస్థను మనం ఈరోజు పూర్తిగా నిర్ణయం తీసుకునేది ఉంది. ఎట్లయితే హైడ్రా, ఎట్లయితే ఈగల్, ఎట్లయితే సైబర్ క్రైమ్ని మనం స్ట్రెంథెన్ చేసినామో ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ను ఈరోజు నియంత్రించాలి. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండే, లా అండ్ ఆర్డర్లో మర్డర్స్ ఇట్లాంటి ప్రాబ్లం ఉండే. ఈరోజు లా అండ్ ఆర్డర్ కాదు, ట్రాఫిక్లో జరిగే యాక్సిడెంట్స్ మర్డర్స్ కంటే ప్రమాదమైనవి. ఒక్కొక్కసారి 20 మంది 30 మంది కూడా ఒక ప్రమాదంలో చచ్చిపోతుందంటే ఇవన్నీ మనుషులు చేసిన తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలుగానే భావించాలి. వీటిని నియంత్రించాలి అంటే ట్రాఫిక్ విధి విధానాలను, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా విధి విధానాలను కంప్లీట్గా ప్రక్షాళన చేసుకొని ఒక నూతన చట్టాన్ని తెచ్చుకోవాలి. ఈ నూతన చట్టం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలి, వాళ్ళ బాధ్యతను పెంచాలి. ప్రతి వీక్ ఒకసారి స్కూల్లో, ప్రతి వీక్ ప్రతి నెలకో స్కూల్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ఆ పిల్లలని సిగ్నల్ వ్యవస్థ మీద అవగాహన కల్పించే విధంగా, ట్రాఫిక్ను నియంత్రించే విధంగా వాళ్ళ రోడ్డు మీద వాళ్ళను ఒక క్రమశిక్షణ కలిగిన భారతీయులుగా తీర్చిదిద్దాల్సిన అవసరము అధికారుల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా వీటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ట్రాఫిక్ సమస్యని, యాక్సిడెంట్స్ని, రోడ్ సేఫ్టీని ఒక ప్రధానమైన ఎజెండాగా తీసుకుంటుంది. దీనికి విధి విధానాలు రూపొందించి క్రమశిక్షణ కలిగిన అధికారులకు అక్కడ బాధ్యత ఇచ్చి దీని ఒక టాప్ ప్రయారిటీ టాస్క్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారికి సూచన చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని అలైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి
రోడ్డు భద్రత, రోడ్డుకు సంబంధించిన ప్రమాదాల అవగాహన సంబంధించిన ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం. వాస్తవంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రం ప్రిపరేటరీగా ముందుగానే అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసులను, రవాణా శాఖ, ఆర్ఎండ్బి శాఖ, విద్యాశాఖలతోటి సమన్వయం చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ వాళ్ళకి అవగాహన కలిగేయడము, ఎన్ఫోర్స్మెంట్ చేయడము, దాని తర్వాత ఇంజనీరింగ్స్ ఎక్కడైతే ఇంజనీరింగ్ కర్వ్స్ ఉన్నాయో వాటిని తొలగించడం, దాని తర్వాత ఎమర్జెన్సీ కేర్కు సంబంధించి మరి ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఒక రహవీర్ పథకాన్ని తీసుకొచ్చింది. గతంలో ఇదే పోలీసు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారనేటువంటి భయం ఉండే. కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే గోల్డెన్ అవర్, ఫస్ట్ అవర్ లోపల ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకోగలిగితే వారికి 25,000 పారితోషికం ఇచ్చి సన్మానం చేసేటువంటి విధంగా చట్టాన్ని తీసుకొచ్చినారు. కాబట్టి ప్రజలందరూ అవగాహన కలిగేసుకోవాల్సిన అవసరం ఉంది. రహవీర్, రహదారి వీరుడుగా మారి ఎవరైనా ఎక్కడైనా దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గోల్డెన్ అవర్లో ఆ ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా అతన్ని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఆర్ఎండ్బి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనేక రోడ్డు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటినీ వరుసగా నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ వాటిని రిమూవ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. వాటిని మరింత త్వరితగతిన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మరి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్, ఇటు రవాణా శాఖ కానీ, అటు పోలీస్ కానీ సంయుక్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేటువంటి వాళ్లకు తాగి నడిపినా, సెల్ ఫోన్తో నడిపినా, హెల్మెట్ లేక నడిపినా, రాంగ్ రోడ్ నడిపినా లేదా అతివేగంగా నడిపినా ఈరోజు ప్రమాదానికి కారణమవుతున్న ఈ 5-6 అంశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ డ్రైవింగ్ లైసెన్స్లని రద్దు చేస్తూ వారికి భవిష్యత్తులో వాహనం కొనుగోలు చేయడం కానీ, లైసెన్స్ ఇవ్వకుండా ఉండేటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టం లోపల మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇటీవలనే శాసనసభలో రోడ్ సేఫ్టీ సెస్ పేరు మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి కొంత సేఫ్టీ ట్యాక్స్ చేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాక్సిడెంట్ ఇప్పటికీ దాదాపు 26,000 యాక్సిడెంట్ అయితే సంవత్సరానికి 8,000 మంది, దాదాపు రోజు 20 నుంచి 25 మంది యావరేజ్లో చనిపోతున్నటువంటి తెలంగాణలో మనం వీలైనంత వరకు ఒక్క ప్రాణాన్ని మనందరం ఒక అవగాహన తెచ్చుకొని ఒక ప్రాణాన్ని రక్షించగలిగినా అది ఎంతో మానసిక తృప్తి. కాబట్టి డాక్టర్లు చెప్పినా, పోలీసు చెప్పినా, ఎవరు ప్రజలు మాట్లాడినా ఈరోజు రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ వస్తారు. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం పక్షాన, రవాణా శాఖ పక్షాన విద్యాశాఖతో సమన్వయమై సెలవులు కాగానే ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక అఫిడవిట్, మేము వాహనాలకు సంబంధించినటువంటి ఏ రహదారి భద్రత ఉన్నాయో, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, వాటిని టీబీఎడ్ చేయమని ఒక అఫిడవిట్ తీసుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. దాని ద్వారా వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం చేయడంతో పాటుగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్లబ్లు పాఠశాలలో ఏర్పాటు చేయడంతో పాటుగా రోడ్ సేఫ్టీకి సంబంధించి పాఠశాలలన్నింటినీ క్లబ్గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఒక కమ్యూనికేషన్ తోటి రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మనం చేస్తూ కొన్ని ఇంతమంది చెప్పినట్టుగా డాక్టర్స్ కొన్ని ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ఇంకొద్దిగా పెద్ద ఎత్తున చేయాలని కోరుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుంటూ ఎదుటివారు చాలా మంది చనిపోవడం కాదు, జీవితకాలం పేషెంట్ అయి కుటుంబానికి భారమై ఉంటున్నటువంటి అనేక వీడియోలు, వందల వీడియోలు చూసిన తర్వాత కూడా మనం చెల్లించక మనం దానికి సంబంధించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మంచిది కాదు తెలియజేస్తూ రోడ్డు భద్రతను పాటిద్దాం, అందరి ప్రాణాలను కాపాడుకుందామని మనం చేస్తూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాన్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, స్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ ఎమ్మెల్యే జూబ్లీ నవీన్ యాదవ్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు, గౌరవ రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ గారు, యూనిసెఫ్ నుంచి వచ్చినటువంటి శిలాలయం విధానం గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద జరిగే ప్రమాదాలను తగ్గించడం, అట్లాగే మరణాలను
గాయపడ్డ వారి సంఖ్యను కూడా తగ్గించడం అన్న ఉద్దేశంతో ఈ అరై అలైవ్ అన్న కార్యక్రమం కాదు, ఒక ఉద్యమాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడం మాకందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. కార్యక్రమానికి ఒక గొప్ప ఉద్రేజాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ అలైవ్ అలైవ్ అన్నది కేవలం రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం లాగా ప్రజలందరూ ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. ఇది కేవలం పోలీసుల పనో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పనో, కొందరి పనో కాదు. ఎందుకంటే రోడ్డు భద్రత అన్నది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. అందుకే మొత్తం సమాజానికి సంబంధించిన బాధ్యత కాబట్టి రోడ్లు మరింతగా సురక్షితంగా మార్చడం, ప్రమాదాలు తగ్గించడం, ప్రాణ నష్టం తగ్గించడమే ఈ అలైవ్ అలైవ్ ఉద్యమ ప్రధాన లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే మన రాష్ట్రానికి 30,000 కిలోమీటర్ల మేర విస్తృతమైనటువంటి రహదారి నెట్వర్క్ ఉంది. దురదృష్టవశాత్తు ఈ రహదారులపై ప్రతి సంవత్సరం 27,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా 25,000 మంది గాయాల పాలవుతున్నారు. మనం గణాంకాలను పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం వివిధ కారణాల వల్ల 800 మంది హత్యలకు గురైతే అదే సమయంలో 7,500 మంది రోడ్ల మీద మరణించారు. అంటే హత్యల కంటే 9 to 10 టైమ్స్ ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు అన్నది తెలుస్తున్నది. 2024తో పోలిస్తే 2025లో యాక్సిడెంట్స్ సంఖ్య పెరిగిన, మరణాల సంఖ్య మాత్రం 500 తగ్గించినాము. దీనికి కారణం ప్రజల్లో కొంత వస్తున్న మార్పు కావచ్చు, కానీ దానికంటే మించి గోల్డెన్ అవర్లోనే, అంటే యాక్సిడెంట్ అయిన మొదటి గంటలోనే బాధితుని ఆసుపత్రికి షిఫ్ట్ చేసే ట్రైనింగ్ గత 2 సంవత్సరాల నుంచి మనం ఇస్తున్నాం. రోడ్ల పక్కన ఉండే షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఓనర్స్ అట్లాంటి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చి వారి ఏరియాలో కనుక యాక్సిడెంట్ అయితే వెంబడి స్పందించి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అందించాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణ ఇస్తున్నాం. దానివల్ల కొంత మరణాల సంఖ్య కొంత తగ్గిందని భావిస్తున్నాను. అయితే రోడ్డు ప్రమాదాల మీద ప్రజల్లో సీరియస్నెస్ ఉండటం లేదు. చనిపోయిన వారిలో 70% మంది పైన 2 వీలర్స్ నడిపే వాళ్ళు కానీ, పాదచారులు కానీ ఉన్నారు. పెడెస్ట్రియన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద రోడ్ అన్న నానుడి ఉంది, కానీ ఇది ఎవరికి తెలియదు. తెలిసినా ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఇప్పుడు పరిస్థితి పెడెస్ట్రియన్ కు రోడ్డు మీద లాస్ట్ ప్రాముఖ్యం ఇస్తున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 20, 30, 40 ఇయర్స్ వయసులో ఉన్న వాళ్ళు, అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు. వారి మరణం కేవలం వాళ్ళ కుటుంబానికే మాత్రమే కాదు, దేశాభివృద్ధికి కూడా నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ ఉద్యమం సమాజం కోసమే, ప్రతి కుటుంబ భద్రత కోసం అన్న భావన ప్రతి ఒక్కరు కలగాలి. ఈ లక్ష్యం సాధించాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, కార్పొరేట్స్, సెలబ్రిటీస్, సర్ అండ్ మెప్మా గ్రూప్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రజల ప్రవర్తనలో కూడా ఖచ్చితమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి. అది పిలియన్ రైడర్ కూడా వర్తిస్తుంది. కార్లలో ముందు ఇంకా కూర్చున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదు. ఇవన్నీ కూడా చాలా అందరికి తెలిసినటువంటివే, కానీ దురదృష్టవశాత్తు పాటించకపోవడం వలన వారికి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ పైన పెద్ద నమ్మకం ఉండడం వలన ఇది యాక్సిడెంట్స్ గురవుతున్నారు. ఇంతకు ముందు మనం ప్రతి గ్రామాల్లో కూడా రోడ్ సేఫ్టీ కమిటీలు వేసుకున్నాం, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ అని. ఇప్పుడు కొత్తగా సర్పంచ్, వార్డ్ మెంబర్స్ వచ్చారు కాబట్టి వారు దీన్ని సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. అందుకే జిల్లా స్థాయిలో ఎస్పీ నేతృత్వం నుంచి విలేజ్ స్థాయిలో సర్పంచ్ వరకు, వార్డ్ మెంబర్ల వరకు కూడా ఈ ఉద్యమాన్ని, అంటే ఆటో డ్రైవర్లు, కార్యకర్తలు, యువత, ట్రాక్టర్ యజమానులు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు అధికారులు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. మరీ ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ అన్న విధానాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే పరిసరాలను కూడా శ్రద్ధగా గమనిస్తూ డ్రైవ్ చేయడమే డిఫెన్సివ్ డ్రైవింగ్. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి January 13th, 2026 నుంచి January 24th, 2026 వరకు 10 days పాటు నిర్వహిస్తున్నాం, సెలవులను మినహాయించి. ఈ 10 రోజుల కార్యక్రమంలో ఒక్కరోజు ఒక్కొక్క అంశానికి కేటాయించినాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ డే, విద్యార్థుల యువత దినం, గ్రామీణ రోడ్డు భద్రతా దినం, మహిళలు కుటుంబ భద్రతా దినం, మద్యం సేవించి డ్రైవింగ్ కు 0 టాలరెన్స్ దినం, సెలబ్రిటీస్ అండ్ మీడియా దినం, కార్పొరేట్ రవాణా దినం, ఇట్లా 10 రోజుల పాటు 10 రకాలుగా ఏర్పాటు చేస్తాం. దీని అమల్లో భాగంగా గ్రామస్థాయి సమావేశాలు, విద్యా సంస్థలు ట్రాఫిక్ అవగాహన కల్పిస్తాం. ఆటోలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సెస్,
క్యాబ్స్, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తాము. అట్లాగే అరైవ్ అలైవ్ గాలిపటాల పండుగ రంగోలీ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. మాల్స్, షాంటీస్, రైతు బజార్లు, కలెక్టర్ మరియు పోలీస్ కార్యకలాపాలు, ఆసుపత్రులు, కంపెనీలు, ఫ్యాక్టరీస్, మత సంస్థల ద్వారా కూడా ప్రచారం చేసేందుకు నిర్ణయించుకున్నాం. దేశానికి ఆదర్శమైనటువంటి రోడ్ సేఫ్టీ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం అనే లక్ష్యంగా మనం పనిచేయాలి. ప్రతి సంవత్సరం జరుపుకునే రోడ్డు భద్రత కార్యక్రమాలు ఒక తంతుల ఒక రొటీన్లా ఉండకూడదు, సీరియస్నెస్ ఉండాలి. అందుకే అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ద్వారా ఊరూరా ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున అందరినీ భాగస్వాములు చేయబోతున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది తెలంగాణ కుటుంబాల ప్రాణాల ఉద్యమం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వివరిస్తే తెలంగాణను రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మార్చగలం. సురక్షితంగా ప్రయాణిద్దాం, సజీవంగా చేరుతాం. ఇదే అరైవ్ అలైవ్. జై హింద్.